మనం మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఒక్కసారి లాస్ట్ వరకు కూడా తప్పట్లో లాస్ట్ ఉన్న వాళ్ళు కొట్టలేరు. మహిళలు అక్కలు అమ్మలు దయచేసి తప్పట్లతో ఒక్కసారి కూడా చెప్పలు కొట్టండి అందరూ. भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम. ఏమమ్మా అందరికి రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయా? ఇంటికి వచ్చినాయా? వచ్చినాయి కదా. రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ గారు చేసిరు మన దేశంలో 500 సంవత్సరాల తర్వాత. మన అందరి మహిళల ఆశీర్వాదం, అందరిది పెద్దలు అందరిది నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉండాలి మనకు. ఇక మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. మళ్ళా జగిత్యాలకి రాగానే ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వెళ్లి మళ్ళా జగిత్యాల సారే నిలబడ్డాడు. ఈ 15వ ఎలక్షన్ నిలబడుతున్నాడు సార్. 15 ఎలక్షన్ 11 సార్లు అసెంబ్లీ అయిపోయింది, 2 సార్లు ఎంపీ అయిపోయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళా 3వసారి ఎంపీ. సార్ 45 ఏళ్ల నుంచి ఎలక్షన్లు కొట్లాడుతా ఉన్నారు. మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నియోజకవర్గంకి ఏం చేసిండ్రు ఎవరన్నా చెప్పమంటే ఇయ్యాలటి వరకు ఎవ్వరు ఏం చెప్తలేరు. ఏదైనా ఒక పెద్ద పని చేసిన చెప్పిండ్రా? ఎవరన్నా చెప్తారా? చెప్పుండ్రి. పిల్లలు పార్టీలు అతీతం, పార్టీలు పక్కకు పెట్టుండ్రి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవన్నీ పక్కకు పెట్టుండ్రి. జీవన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పుకోదగ్గ చేసిండ్రా? ఇక నేను మొదటిసారి ఎంపీగా నిలబడ్డా, గెలిచిన, మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన. నాకు 2 సంవత్సరాలు కరోనాలో వేస్ట్ అయింది. 3 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన. పసుపు బోర్డు తెస్తా అన్న 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులు పసుపు బోర్డు తీసుకుని వచ్చారు. పసుపు రేట్లు 15 సంవత్సరాల నుంచి పసుపు రేట్లు లేవు. అవి ఎట్లా పెంచాలనో, పసుపు రేట్లు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన. 5-6 వేలు ఉన్న పసుపు నిన్నటి రేటు కూడా 19,000 ఉన్నది. నేను 3 ఏళ్లే ఉన్నా అమ్మ ఎంపీ. నేను 3 నా గొప్పతనం కాదు, ఇది నరేంద్ర మోడీ గొప్పతనం. ఇది నరేంద్ర మోడీ గొప్పతనం. జీవన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పుర్రి? మా సత్తన్నకు దోస్తేనా చెప్పు. నవ్వుతుండు. శత్రువా? శత్రువు ఎలక్షన్ల టైంలో శత్రువు, తర్వాత దోస్తు. ఏం చేశాడు చెప్పు. ఇప్పుడు మన తమ్ముడు సోదరుడు చెప్పిండు, అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు, అవినీతి ఆరోపణ లేదు, ల్యాండ్ కబ్జా లేదు, ఇసుక మాఫియా లేదు, మొరం దందా లేదు. నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడు అమ్మా ఇవన్నీ చేస్తే టికెట్ కూడా ఇయ్యాడు ఆయన. ఇక్కడ ఎన్ఆర్ఐలు ఈ సారు ఉన్నాడు కదా, ఈ సారు గల్ఫ్ దేశాలలో మన పిల్లగాళ్ళు ఉన్నారు కదా, గల్ఫ్ దేశంలో భారతీయ జనతా పార్టీ పేరు ఇండియన్ పీపుల్ ఫోరం. అక్కడ అధ్యక్షుడు ఆయన. అక్కడే రాజకీయాలు చేయం కదా. 2013లా నరేంద్ర మోడీ గారు స్థాపింపజేసింది ఈ సంస్థని. అక్కడ బీజేపీ కేవలం సేవ చేస్తా ఉంటది. ఆడ కోవిడ్ లా 8 ఫ్లైట్లు నడిపిన రాలు. 8 ఫ్లైట్లు మనోళ్ళు ఇండియాకి రానికి కరోనా సమయంలో 8 ఫ్లైట్లు. ప్రధానమంత్రికి అక్కడి నుంచి సపోర్ట్ చేయడానికి 8 ఫ్లైట్లు వాళ్ళు నడిపిన నుంచి. కరోనాలా ఇంటింటికి రేషన్ పంపించిండు సారు మనోళ్ళ కాడ. మన అన్నదమ్ములకు అడుగుండ్రు, ఇండియన్ పీపుల్ ఫోరం ఆడ పనిచేస్తుందా లేదా మన సోదరుని అడుగుండ్రు. మొన్న వరదలు వచ్చినాయి పోయిన వారం 10 రోజుల కింద. అప్పుడు కూడా సేవ రేషన్ పంపించింది ఇంటింటికి. 24 డాక్టర్లు ఉంటారు ఎప్పుడు మన లేబర్ క్యాంపులల్లా. ఎవరికి ఏమి ఇబ్బంది అయినా ఇండియన్ పీపుల్ ఫోరం అంటే బీజేపీ ఆడ వాళ్ళకి తెలిస్తే డాక్టర్ పోయి సేవలు చేస్తాడు. ఇక్కడ డాక్టర్ లెక్క అగ్గకి రారాడ డాక్టర్లు, బాగా ఖరీదు ఉంటది. 11 మంది అడ్వకేట్లు, వీసా ప్రాబ్లం వచ్చినా, ఏజెంట్ మోసం చేసినా అక్కడ 11 మంది అడ్వకేట్లు ఫ్రీగా సర్వీస్ చేస్తారు. మన అంటే 10-11 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐల కోసం ఏం ఓటు అవసరం లేదేమో. అక్కడేం ఓటు వేస్తారమ్మా, మనకి ఓటు వేసేది లేదు. కేవలం నరేంద్ర మోడీ ప్రవాస భారతీయుల కోసం సేవా కార్యక్రమం చేస్తున్న గల్ఫ్ దేశాలలో మొత్తం. ఇప్పుడు 45 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న జీవన్ రెడ్డి గారికి ఇప్పుడు యాదకొచ్చారు ఎన్ఆర్ఐలు.
ఇప్పుడు యాదకొచ్చారు ఎన్ఆర్ఐలు. గల్ఫ్ బోర్డు పెట్టిస్తారట రేవంత్ రెడ్డి తోటి, రాష్ట్ర ప్రభుత్వం తోటి గల్ఫ్ బోర్డు పెట్టిస్తారట, రాష్ట్ర ప్రభుత్వం తోటి నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తారట. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేపించేటట్టయితే ఎంపీ ఎలక్షన్ కి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రికి ఎన్నుకునే ఎలక్షన్ నీకెందుకు ఓటేసుడు? నీకు ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నది కదా, చేపించుకో. ఇప్పుడు ఏంటి కోటేయాలి నీకు? నువ్వు చేస్తా అంటేనే కదా నీకు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది ఎందుకు? తులం బంగారం ఇస్తా అన్నాడు అని ఇళ్ళ రాయకల్ల పెళ్లిళ్ళు కాలే? ఇన్నిగాన ముహూర్తాలు ఉండే పోయిన నెల పెళ్లిళ్ళు కాలేదా? ఏ తులం బంగారం వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? 2,500 ప్రతి మహిళకు వచ్చిందా? వీళ్ళకి నిరుద్యోగ భృతి వచ్చిందా? రైతులకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు, వచ్చినాయా? 2 పంటలు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే డిసెంబర్ 9 నాడు మేము 500 ఎక్కించుకుంటాం అమ్మకుండ్రి అన్నాడు. ఆ డిసెంబర్ అయిపోయింది, మళ్ళా ఈ ఎండాకాలం పంట అయిపోయింది. తరుగు తీస్తున్నాడు, కేసీఆర్ తీస్తున్నాడు, తరుగు తీస్తున్నాడు కానీ 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. 15,000 చేస్తా అన్నాడు రైతు బంధు, చేసిండా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చేసిండా? నేను కూడా మీకు 10 తులాలు బంగారం ఇస్తా, వేస్తారా ఓటు? అట్లా ఈ చెప్పి నీకేముందమ్మా? 100 తులాలు ఇస్తా చెప్పనీకేమున్నది? ఇట్లా అబద్ధాలు చెప్పి మహిళల్ని మోసం చేస్తే ఇది మంచిదా? అది నరేంద్ర మోడీ నన్ను అబద్ధం చెప్పిండా అమ్మా? నరేంద్ర మోడీ నన్ను అబద్ధం చెప్పి ఓట్లు వేయించుకున్నాడా? మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు లోన్లు ఉన్నాయా? లోన్లు ఉన్నాయి కదా, లోన్లు వచ్చినాయా లేవా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి, మహిళా సంఘాలకి లోన్లు ఉన్నాయి కదా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అంటే తెలియదు, మహిళా సంఘాలు అన్నదా? మహిళా సంఘాలకి లోన్లు వచ్చినాయా? అది ప్రతి రూపాయి నరేంద్ర మోడీది. ఆయన జీవన్ రెడ్డి కోటైతే మొత్తం లోన్లని వీక్తాయి. రాహుల్ గాంధీ కోటెత్తారా, నరేంద్ర మోడీ కోటెత్తారా? అయిపోయి ఎలక్షన్ కి ఒకటే క్వశ్చన్ చాలు, ఎలక్షన్ బంద్ అయిపోతుంది. నరేంద్ర మోడీ కోటెత్తారా, రాహుల్ గాంధీ కోటెత్తారా? ఓలే వాళ్ళ ప్రధానమంత్రి అయిపోయి. ఇంత ఎండలలో తిరుగుడు ఎందుకు? ఈ టెంట్లు వేసుడు ఎందుకు? వాళ్ళని 2 గంటలు కూర్చోబెట్టుడు ఎందుకు? ఓళ్ళు చిన్న పిల్లగాడిని అడిగిన ఒక మా చెల్లి ఎత్తుకున్నది పిల్లగాడిని, నాకు ఐస్ క్రీమ్ తింటుడు. ఆ పిల్లగాడిని అడిగినా నరేంద్ర మోడీ అంటాడు. దేశంలో ఏడు అడిగినా నరేంద్ర మోడీ. ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి 45 ఏళ్ల నుంచి జగిత్యాలకి వేసింది ఏం లేదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇంకా 2 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయనకి ఏమైనా చేస్తున్నా అంటే ఏమీ చేస్తలేడు. 60 ఏళ్లతోటి 60,000 ఓట్లతోటి 2018లో ఓడిపోయిండు. మొన్న 20,000 ఓడిపోయిండు. ఎమ్మెల్సీ కూడా ఎట్లా గెలిచిండు? బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ పెట్టలే. దోస్తి ఓళ్ళకున్నది, ఓళ్ళకున్నది దోస్తి. ఇగో మీ అందరు చెల్లెని జైలు వేయలే. అప్పుడు జైలు వేయకుంటే బీఆర్ఎస్ బీజేపీ అన్నారు కదా. ఇప్పుడు జైల్లో 2 సిబిఐ జైలు వేసింది, ఈడీ జైలు వేసింది, 2 సార్లు జైలు వేసారు ఆమె. ఇప్పుడు ఓటు వేయాలి కదా, మరి అదే లెక్క అయితే వేయాలి కదా. అవన్నీ దొంగ మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ దొంగ వ్యవహారాలు, మళ్ళీ అబద్ధాలు చెప్పుడు. చక్కెర ఫ్యాక్టరీలు బంద్ అయినాయి అంటే దానికి జీవన్ రెడ్డే కారణం. నేను రుజువు చేస్తా, దానికి జీవన్ రెడ్డే కారణం. ఆయన మంత్రిగా ఉన్న కేబినెట్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కమిటీ వేస్తే కమిటీల మెంబర్ ఉన్నాడు, ఈయన మంత్రిగా ఉన్నాడు. ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే కూడా పుటదాఖలు చేసిర్రు. అప్పుడు చేయండి, ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళా కమిటీ చేసిర్రు. మళ్ళా కమిటీ చేసినాక మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? 2025 డిసెంబర్ కి తెరిపిస్తాము అన్నారు. 2025 డిసెంబర్ కి. అప్పటికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో వీక్తారు. పొద్దున్నే ఒకరి చుట్టూ ఒకటి గుంజుకుంటా ఉంటారు. మళ్ళా నేనంటున్నా పసుపోడు ఎవ్వడికి చేతగాలి. నేను మోడీ కాలు మొక్కి నేను ఏం చేసినానో చేసి పసుపోడు తీసుకొని వచ్చిన, పసుపు రేట్లు పెంచుకొచ్చిన. నేను చెప్తున్నా రాయకల్లా, నేను చెప్తున్నా మీ అందరికి, దాని నిజాం షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారాల వాల్యుయేషన్ చేయండి. దానిది లెక్క ఎంతనో, ఎంతకి దాని వాల్యూ ఉన్నదో, ఎంతకు అమ్ముతారో చెప్పండి. నెల రోజుల లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపిస్తారు. నెల రోజుల లోపల. కానీ ఎటువంటి అవినీతి ఉండొద్దు, ట్రాన్స్పరెంట్ గా చేయండి, దాని లెక్క బహిర్గతం చేయండి. నెల రోజుల లోపల తెరిపిస్తాను నేను చెప్తున్నా. కాబట్టి మొన్న మళ్ళీ వచ్చి సెప్టెంబర్ లో తెరుస్తాము అంటాడు. ఫస్ట్ నీ కమిటీ వచ్చి నెక్స్ట్ వచ్చే సంవత్సరం డిసెంబర్ అన్నది. ఇప్పుడు నేను వాగ్దానం చేస్తున్నా కాబట్టి సెప్టెంబర్ అంటున్నా. వీళ్ళు ఎలక్షన్ల కోసం ఏమన్నా మాట్లాడతారమ్మా?
ఎలక్షన్ల కోసం ఏమన్నా మాట్లాడతారు. జీవన్ రెడ్డి అంత హిందూ వ్యతిరేకి ఈ భారతదేశంలోనే లేడు చెప్తున్నా నేను. ఈ జగిత్యాల గడ్డ పిఎఫ్ఐ అడ్డా అయిందంటే అది దానికి జీవన్ రెడ్డి కారణం. ఇక్కడ ఏబీవీపీ పిల్లగాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, రాయకల్ల నరాల భారతీయ జనతా పార్టీ కాషాయం ఉంటది. ఇక్కడ రామన్న గోపన్నని చంపినోడిని ఇంట్లో పెట్టుకున్నాడు, మధుసూదన్ గౌడ్ని చంపినోడిని ఇంట్లో పెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తి మన జీవన్ రెడ్డి. ఈయన ఫస్ట్ నుంచి 40 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం కూడా హిందూ వ్యతిరేకంగానే నడిచింది. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో పాస్ చేస్తే అందరు తుర్కులతో కలిసి మొత్తం హిందువులకి వ్యతిరేకంగా ఆయన స్పీచ్లు ఇచ్చుడు, టోపీలు పెట్టుడు, హిందువులకు వ్యతిరేకం మాట్లాడు, హిందువులకు పౌరసత్వం ఇవ్వద్దంటాడు. అటు బంగ్లాదేశ్ రోహింగ్యాలు వాళ్ళు వచ్చిన ఆ తుర్కోలకి పౌరసత్వం ఇవ్వమంటాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దంటాడు, ఎన్ఆర్సీ వద్దంటాడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వద్దంటాడు, పాపులేషన్ కంట్రోల్ వద్దంటాడు. మనం ఇద్దరు పిల్లగాళ్ళం కంటాం, వాళ్ళు 10 మందిని కంటారు కదా. మన వాళ్ళు ఒకటే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు నలుగురు చేసుకుంటారు. ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మనకి ఎంత లాభమో నష్టమో పక్కకు పెట్టరు, కానీ ముస్లిం మహిళలకి లాభం యూనిఫామ్ సివిల్ కోడ్ తోటి. నీ మొగుడు ఇంకో ఆడదాని నీకు కన్నెత్తి కూడా చూడరాదు. పెళ్లి తర్వాత ముచ్చట. ముస్లిం మహిళలకి లాభం. ఒక్కటే పెళ్లి చేసుకోవాలా తుర్కోడైనా? విన్నారా అమ్మ? ఒక్కటే పెళ్లి చేసుకోవాలా తుర్కోడైనా? అది వాళ్ళకి లాభం, ముస్లిం మహిళలకే లాభం. కాబట్టి ఇవన్నీ కూడా ముస్లింలని భ్రష్టు పట్టిస్తారు, వాళ్ళని భ్రమ పట్టిస్తారు, అబద్ధాలు చెప్తారు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారి సూటి ప్రశ్న అడుగుతున్న మీడియా ఉన్నది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా 2020లో మీరు మొత్తం తుర్కులతోటి కలిసి ఉద్యమం చేసిండ్రు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2 నెలల కింద ఇంప్లిమెంట్ అయింది, ఎందుకు మాట్లాడతలేరు? హిందువుల ఓటు కావాలని మాట్లాడుతున్నారు. రేపు మే 13 నాడు ఓట్లు వడంగానే మే 14 నాడు టోపీ పెడతాడు, షేర్వాన్ వేస్తాడు, వేసి హిందువులకు వ్యతిరేకం మళ్ళా స్పీచ్లు ఇచ్చి మొదలు పెడతాడు. అది జీవన్ రెడ్డి. ఇన్నిసార్లు అడుగుతున్నా నేను. ఆడ బీర్పూర్లో అడిగిన, తుంగూరులా ఓలన్న 45 ఏళ్ల జీవన్ రెడ్డి ఏమైనా చేసిండా అంటే చెప్పుని. ఇక్కడ రాయకల్లా చెప్తారు వాళ్ళన్న. ఏదైనా చెప్పుకోదగ్గ పని. నేను బోర్డు తెచ్చినా, నేను పసుపు రేటు ఎట్లా పెంచాలో చూపించినా. ఇవాళ 19,000 ఉన్నది, ఎన్నడూ కూడా పసుపు రేటు తగ్గదు, ఈడికెళ్ళి పెరుగుతూనే ఉంటది పసుపు రేటు. నా జిమ్మేదారి అది. నెల రోజుల్లో కూడా చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తాము. మక్కకి సంబంధించిన ఫ్యాక్టరీలు పెడతారని అమిత్ షా వచ్చి మొన్న కొరటాలు చెప్పిపోయిండు. ఎథనాల్ ఫ్యాక్టరీలు పెడతామన్నారు. వరితోటి ఎథనాల్ అయితే బియ్యం తోటి. ఇవన్నీ ఫ్యాక్టరీలు పెడితే 1000 ఉద్యోగాలు వస్తాయి. అవినీతి లేకుండా పరిపాలన చేస్తే 1000 ఉద్యోగాలు వస్తాయి. గల్ఫ్లలో ఉన్న మన సోదరులందరూ వాపస్ రాయకల్కి వస్తారు. భార్య, పిల్లలు, తల్లి, తండ్రిని అందరూ వదిలేసిపోయి 50 డిగ్రీల ఎండలలో పనిచేసుడు అవసరమా? నరేంద్ర మోడీ పాలన కనుక, భారతీయ జనతా పార్టీ పాలన తెలంగాణ వచ్చిన రోజు గల్ఫ్ సోదరులందరూ వాపస్ వస్తారు. ఈ కాంగ్రెస్ వానికి ఎన్నికలు రాగానే అందరు యాదకొస్తారు. ఎన్నికలు అయిపోగానే కథం హిందువులందరినీ మర్చిపోతారు. తుర్కోళ్ళ జోలి అదే వస్తారు. ఇక ఆ బస్తీలకే అన్నీ బతుకుతారు. ఇక జీవన్ రెడ్డి మే 13 దాకానే నోరు మూసుకొని కూర్చుంటాడు. మే 14 నాడు మళ్ళా హిందువులకి వ్యతిరేకంగా రోడెక్కుతాడు జీవన్ రెడ్డి. ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా హిందువులకు వ్యతిరేకంగానే కొనసాగింది. ఏమైనా పని చేసిందా అంటే అది లేదు. ఇవాళ 15వసారి ఎలక్షన్ నిలబడుతున్నాడు. నేను మా శ్రావణమ్మని నేను ఒక నాయకురాలుగా తయారు చేసిన, మా భారతీయ జనతా పార్టీ తయారు చేసింది. ఇలా 45,000 ఓట్లు వచ్చినాయి. 45,000 ఓట్లు వచ్చినాయి. ఒక బీసీ మహిళ, ఒక పద్మశాలి మహిళ, ఒక డాక్టరు, అటువంటి మహిళను తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఇలా నాయకురాలు తయారు చేసింది. 45 ఏళ్ల నుంచి జీవన్ రెడ్డి గారు ఇడున్నారు. మీరు ఎవరిని తయారు చేసారు? ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మీరే నిలబడతారు. వారసత్వం వచ్చినా పర్వాలేదు, అది కూడా రాణిస్తలేడు కదా, ఆయన నిలబడుతున్నాడు. అట్లా కాదన్నా, ఆయన కొడుకుని నిలబెట్టుకున్నా పర్వాలేదు,
మనమని నిలబెట్టుకున్నా సరే పర్వాలేదు, గుడ్డిలో మెల్ల ఆయననే నిలబడుతున్నాడు. ఇప్పుడు 75 ఏళ్ళు సార్కి 75 ఏళ్ళు ఇప్పుడు నిలబడి ఎంపీగా టోపీ పెట్టి పార్లమెంట్ లో ఆజాదీ 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 అని అడుగుతాడా? ఏంటి కోతున్నావు పార్లమెంట్ కి? రాష్ట్ర ప్రభుత్వంతో గల్ఫ్ బోర్డు పెట్టించేది ఉంటే నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు, పెట్టించుకో. నువ్వు షుగర్ ఫ్యాక్టరీలు తెరిచేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మన వాటా ఉన్నది, తెరిపించుకో. నువ్వు పార్లమెంట్ కి ఎందుకు పోడు? టోపీ పెట్టి ఆజాదీ ఆజాదీ. దేనితో ఆజాదీ? దేనికోసం ఆజాదీ? హిందువులకు పౌరసత్వం వద్దట, తుర్కోలకి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోలకు పౌరసత్వం ఇవ్వాలన్నట, వాళ్ళకి పాస్పోర్ట్లు ఇవ్వాలన్నట, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వాలన్నట, వాళ్ళకి ఫ్రీ రేషన్ ఇవ్వాలన్నట. ఇవాళ అందరికి ఫ్రీ రేషన్ వస్తుందా అమ్మా? అందరికి ఫ్రీ రేషన్ వస్తుందా? ఓళ్ళు ఇస్తున్నారా అమ్మా? ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ అని చెప్పిండు నరేంద్ర మోడీ. ఇవాళ మీ మహిళా సంఘాలకి లోన్లు వస్తున్నాయి, 5% వడ్డీ రాయితీ వస్తున్నది. 4% వడ్డీ రాయితీ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తలేదు, అందుకని మీకు పావులా వడ్డీ బంద్ అయింది. మీకు ఉజ్వల కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా? రానోళ్ళకు కూడా వస్తాయి. రానోళ్ళు అయితే అప్లై చేసిర్రు, మేము ఎలక్షన్లు రాగానే తీసుకొచ్చి ఇస్తాం, నెల రోజుల లోపల తీసుకొచ్చి ఇస్తాం రానోళ్ళకి. ఆ గ్యాస్ సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ తోటి గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఆ గ్యాస్ కనెక్షన్ మీద టీకాలు ఇచ్చిర్రావా? కరోనా సమయంలో ప్రపంచం మొత్తం కింద మీద అవుతుంటే మనందరికి 2 టీకాలు ఇచ్చి బతికించిన నరేంద్ర మోడీ. మనని బతికిచ్చి 140 కోట్ల భారతీయులను బతికిచ్చి 150 దేశాలుకి మన వ్యాక్సిన్ భారతదేశం పంపి విశ్వ గురువుగా భారతదేశం నిలబెట్టింది. ఇవాళ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ. అరే భాయ్ సాబ్, నేను 4 కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా. తెలంగాణ గవర్నమెంట్ కి, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి, ఇంతకు ముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కి మీకు చాతగాక మీరు ఉపయోగించుకొని ఇక్కడ ఇల్లు కట్టలే. 4 కోట్ల ఇల్లు కట్టిండు, ఇంకా 3 కోట్ల ఇల్లు కడతా అని వాగ్దానం చేసిండు మన నరేంద్ర మోడీ. అలా తుర్కోలకు కూడా ఉన్నాయి ఇల్లు. 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకం, ఆరోగ్య బీమా పథకం. మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే మీరు ఇలా చేయించుకోవచ్చు. మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇలా చేయించుకోవచ్చు. అది నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మీకు మహిళా గ్రూపులని బలపరుస్తున్నాడు. మీకు ఇచ్చిన లోన్ల మీద వడ్డీ రాయితీ ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చుకుంటే నడుపుతా ఉంటే అలా తుర్కోలు కూడా ఉన్నారు. మహిళా సంఘాల తుర్కోలు ఉన్నారా అమ్మా? ఉన్నారు కదా. మరి ఏ స్కీమ్ నరేంద్ర మోడీ తుర్కోలకు లేదు చెప్పుర్రి. అందరికి ఉంటుంది భారతదేశంలో. ఇలా భారతదేశం కాదు, మన సోదరులు ఎవరైతే గల్ఫ్లు ఉన్నారో వాళ్ళందరూ ఇలా దుబాయ్ లా, అబుదాబిలా, మస్కట్ లా ఇంతకుముందు బొట్టు పెట్టుకుంటేందుకు భయపడుతుండే, ఇప్పుడు పెద్ద పెద్ద టీకాలు పెడుతున్నారు, కంకణాలు కడుతున్నారు. అక్కడ మన కోసం తుర్క దేశాలు కూడా మన గుడులు ఒక్క దేశం నుంచి ఇంకో దేశం పెద్ద కడుతున్నది గుడి. అది అయిపోయినాక మొన్న రంజాన్ మాసం అయిందా? రంజాన్ మాసంలో ఉపాసం ఉంటారు కదా, సాయంత్రం తింటారు కదా, సూర్య అస్తమయం అయినాక తింటారు కదా. అక్కడ తుర్క దేశాలల్లా తుర్కరాజులు మన మందిరానికి పోయి అక్కడ ప్రసాదం తిని రోజా ఇడిచిండ్రు సాయంత్రం. అదే నరేంద్ర మోడీ. మీకు అభివృద్ధి నరేంద్ర మోడీ తోటి, మేము ధర్మం కాపాడింది నరేంద్ర మోడీ, రామరాజ్యం చేసింది నరేంద్ర మోడీ, రాముని ఆశీర్వాదం మన ఇంటికి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. ఈసారి నేను చెప్తాను, మీ అందరికి వాగ్దానం చేస్తున్నా, పోయినసారి పసుపు బోర్డు వాగ్దానం చేసినట్టు పసుపుకి సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి, చెరుకుకి సంబంధించిన ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తాం. 1000 ఉద్యోగాలు ఈ ప్రాంతంలో క్రియేట్ చేస్తాం. గల్ఫ్ వలసలు ఆపుతాం. ఇక ఈ 4 పంటలే కాదు, మన మామిడి పంట, జీవన్ రెడ్డి ఇంకో 5 ఏళ్ళు రాజకీయాలు ఉంటే మామిడికాయలు కనబడేయడ. పసుపు పరిస్థితి గదే ఉండే. ఇవాళ పసుపు విస్తీర్ణత పెంచుతున్నాం, పసుపు రేట్లు పెరిగినందుకు పసుపు విస్తీర్ణత పెరుగుతున్నదంటే దాని ఘనత భారతీయ జనతా పార్టీది. మనం పసుపు కోసం ఎట్లా పనిచేస్తున్నాం, మామిడి కోసం అదే రకంగా పనిచేసి చూపిస్తాం. ఈసారి జీవన్ రెడ్డి గారు జగిత్యాల రైతులను ఎట్లా కాపాడాలో నేర్పిస్తాం, నేర్చుకోండి.
పసుపుకు సంబంధించి నేర్చుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఎన్నడూ ఎవ్వరికి ఏమి మేలు చేయలేదండి. మీరు హిందువుల్ని నాశనం చేసుడు తప్ప 75 ఏళ్ల నుంచి ఎవ్వరికి మేలు చేయలేదు. రైతాంగం చేయలేదు, మహిళలకు చేయలేదు, యువతకు చేయలేదు. మీరు యువతకిన మేలు చేసి ఉంటే ఇలా గల్ఫ్ వలసలు ఇంత లక్షల మంది గల్ఫ్లు ఎందుకుంటారు మనోళ్ళు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా. నరేంద్ర మోడీ మన దేశానికి దిక్కు, మన ధర్మానికి దిక్కు. మన అందరం బాగుపడాలా, మన తరాలు బాగుపడాలంటే నరేంద్ర మోడీ మళ్ళా 3వ ప్రధానమంత్రి కావాలా. ఆశీర్వాదం నరేంద్ర మోడీకి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మోడీ గుర్తు ఎందుకు తెలియదు వాళ్ళకి? మోడీ గుర్తు తెలియదా అమ్మ మీకు? చెప్పు ఏది గుర్తు? మోడీ గుర్తు వాళ్ళకి తెలుసు, కానీ జీవన్ రెడ్డి ఏం చేసిండు నువ్వు చెప్పు. జీవన్ రెడ్డి 45 ఏళ్ళలో ఏం చేసిండు? ఏం చేయలేదు. యావర్ రోడ్ కూడా వేయలేదట. జగిత్యాల పట్టణంలో అడగాలేదు యావర్ రోడ్ గురించి. ఏమమ్మా, రాజకీయాలలో ఉంటే, షోకు ఉంటే, నలుగురికి మంచి పని చేసి 4 తరాలు పేర్లు యాద పెట్టుకునేటట్టు సేవ చేసుకొని పోవాలా గాని ఎవ్వరికి 45 ఏళ్ల నుంచి ఎవరికి సేవ చేయకుండా హిందువులని తొక్కేసి రైతులని నాశనం చేసి కాంగ్రెస్ పార్టీ వాడు మామిడి రైతుని, పసుపు రైతుని, చెరుకు రైతుని అందరినీ నాశనం చేసి ఇలా వరి కొనుగోలు చేయక, వరి కొనుగోలు చేస్తుంటే తరుగు తీసి వాగ్దానం చేసిన 500 రూపాయలు బోనస్ ఇయ్యక, ఇక 500 రూపాయలు రైతుకి ఇయ్యనోడు మీకు తులం బంగారం పెడతారా అమ్మా? మీకు 4000 రూపాయలు ఇస్తారా? అన్ని అబద్దాలు మాటలు చెప్పి సమాజాన్ని మొత్తం మోసం చేసి ఇలా గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కి రేవంత్ రెడ్డిని ఆడ ఉండనిత్తలేరు. ఆయన కూడా బీజేపీలోకి వద్దామని చూస్తున్నట. బీజేపీలోకి వస్తే తీసుకునేది నా చేతులు లేదు. నేను ఒక మిత్రుడుగా ఓకే స్వాగతిస్తా, గానీ మా నడ్డగారు ఏమంటారో తెలియదు. ఈ ఎలక్షన్లు కాగానే జూన్ 4 నాడు రిజల్ట్ రాగానే జూన్ ఆఖరి వరకు ముహూర్తం చూసుకొని రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారట అని మాట్లాడుతున్నారు. నేనటలేను. అంటే ఆయన కూడా ఏబీవీపీకి వచ్చి జర హిందుత్వం ఉన్నది కదా, కానీ ఆడ హిందువులకు వ్యతిరేకంగా, హిందువులకు మంచిగా మాట్లాడినారు. ఎప్పుడు హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడిస్తారు. ఆయన ఉద్యోగం ఎప్పుడన్నా పోతుంది అంటారు కాంగ్రెస్ పార్టీలో. ఈ ఎలక్షన్ ఎట్లా అందరు మోడీకి వేస్తారు, సీట్లు లెక్క మోడీ గెలుస్తాడు. గెలంగానే మళ్ళా మోడీ ప్రధానమంత్రి 3వ ఇంకా ఓట్లతోటి, ఇంకా ఎక్కువ సీట్లతోటి ప్రధానమంత్రి కాగానే రేవంత్ రెడ్డి ఏదో జారుకుంటున్నారట కాంగ్రెస్ లకి. మీడియా మిత్రులు, ఇది నేనంటలేను, కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు, ప్రజలు అంటున్నారు. కరెంట్ కాంగ్రెస్ అంటేనే పవర్ కట్టు. కాంగ్రెస్ అంటే మన ఇంట్లో పవర్ కట్టు, రేవంత్ పవర్ కట్టు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ కూడా రాళ్ళు 2 జాలలో పవర్ కట్టు. అది పేటెంట్ వాళ్ళది. ఎక్కడైనా రాష్ట్రంలో కరెంటు కట్ అవుతున్నదంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చాడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదని. ఏమైందమ్మా, 0 కరెంట్ బిల్ వస్తుందా? వస్తలేదు. అసలు కరెంటే లేదు, బిల్ ఎడికెళ్ళి వస్తుంది. సో అందరినీ మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్. ఇక వేరే మనం ఆలోచన చేద్దామా? నరేంద్ర మోడీ గారికి మనము ఓటేసి గెలిపించి రామరాజ్య స్థాపన ఇంకా బలంగా భారతదేశంలో చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, ధర్మాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి, నరేంద్ర మోడీని బలపరచండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే బీజేపీ, బీజేపీ. అరవింద్ నాయకత్వం, అరవింద్ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మోడీ మోడీ మోడీ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఒక్కసారి 2 చేతులెత్తి కమలం పువ్వు గుర్తుకే అంటాను, మన ఓటు అని చెప్పండి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే బీజేపీ. అందరికీ ధన్యవాదాలు. నేటి మన కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మండల నాయకులకు, అలాగే 32 గ్రామాల నుంచి తరలించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అలాగే ఏ కార్యక్రమం చేసినా స్థానికంగా మనకు సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. ఇవాళ మైతాపూర్ గ్రామం చేసిన
నాయకులందరూ కూడా ఎంపీటీసీ మధు గారికి, అలాగే సీన్ గారికి, బూత్ అధ్యక్షులకు, అలాగే లోకల్లో ఉన్న నాయకులందరికీ జై శ్రీరామ్. ఈ రోజున మరి నాయకులు అంటేనే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ గుండె జల్లు అంటది, అంత గొప్పగా ఉంటది. మన రాయకల్ మండలైన రాయకల్ టౌన్ అయినా ఈ రోజు మన నిజామాబాద్ గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు మరొక్కసారి ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ముందుకు వచ్చి ఉన్నారు. వారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక స్వాగత సుమంజలు తెలియజేసుకుంటూ, అమ్మ మీ అందరినీ ఒక్కటే కోరుకుంటా ఉన్నాను, మనకు అసలు సిసలైన నాయకులు కావాలా? అబద్ధాలు చెప్తూ కనీసం మన ఊరికి బస్సు లేని నాయకులు కావాలా? మీరే చెప్పండి. అవునా? ఫ్రీ బస్సు అని పెట్టినాక మన ఊరికి అసలు బస్సు ఉందా? మరి బస్సే లేనప్పుడు ఫ్రీ బస్ ఎట్లా ఇస్తారు? మన ఒక్కరే కాదు, మైతాపూర్ ఉంది, అయోధ్య ఉంది, రాజ్నగర్ ఉంది, రాజ్నగర్ తండా ఉంది, ఈ ఊర్లో కూడా బస్సులు లేవు. మరి జీవన్ రెడ్డి గారేమో నేను ఫ్రీ బస్ అని చెప్తున్నారు. అసలు బస్సు లేనప్పుడు ఫ్రీ బస్ ఎక్కడ నుంచి తెచ్చిస్తారు? రైతులను మోసం చేస్తున్నారు. అక్కయ్య బీడీ కార్మికులు ఉన్నారా? 4,000 ఇస్తా అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? ఇస్తలేదు. 2,500 ఇస్తా అన్నారు, అందరు మహిళలకు ఇస్తున్నారా? ఇస్తలేరు. మరి అరవింద్ అన్న చెప్పిన విధంగా బాండ్ పేపర్ రాసిచ్చిండు, పసుపు బోర్డు తెచ్చిండు. 20,000 దాడింది గిండాలి కదా, అవునా? పసుపు బోర్డు తీసుకొచ్చి రైతన్నల కన్నంలో ఆనందం తీసుకొని వచ్చిండు, వెలుగును తీసుకొని వచ్చిండు అరవింద్ అన్న. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని మళ్ళా ఇప్పుడు మేము ముందుకు వచ్చిండ్రు. మరి అరవింద్ అన్న కోటేస్తారా? అబద్ధాల రోహింగ్యాల అంకుల్ కనీసం మన ఊరికి బస్సు లేని అంకుల్ కోటేస్తారా? చెప్పండి జనంత అక్కలు, మీరే చెప్పాలి. ఎవరు కోటేస్తారు? అమ్మ జనం ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ నరేంద్ర మోదీ గారు ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నారు, కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అంతెందుకు వీధి వ్యాపారస్తుల లోన్లు, మన మహిళా సంఘాలకు లోన్లు వస్తున్నాయమ్మా, ముద్ర లోన్లన్నీ అవి కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నాయి. ఈ పేరు మార్చి కేసీఆర్ అని ఒకసారి పెడతారు, కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి అని ఒకసారి పెడతారు. అవునా? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లోన్లే, ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. అంతెందుకు ఉపాధి హామీ పనులలో కూడా పెట్టించింది కూడా మోదీ గారే. 300 చేసిండు, మన 300 కూడా చేసిండు. అమ్మ మరి అరవింద్ అన్న మరొకసారి మీ ముందుకు వచ్చిండ్రు, జరంత ఆశీర్వదించండి. మన రాయకల్ పట్టణానికి, రాయకల్ మండలానికి ఒక్క ఫైర్ స్టేషన్ కూడా లేదు. మీ అందరి పక్షాన అరవింద్ అన్న గారిని కోరుతా ఉన్నాను, ఒక ఫైర్ స్టేషన్ కావాలి. కనీసం 45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఒకరు అంటున్నారు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒకరు ఇచ్చిండ్రు. కనీసం ఓ డిగ్రీ కాలేజ్ అని ఉందా? మనలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అని ఉందా? లేదు. ఇక బస్ స్టాండ్ సౌకర్యమే సక్కగా లేదు, ఉందా? లేదు. మరి మీ అందరి పక్షాన కూడా అన్నగారిని కోరుతా ఉన్నాను, తప్పకుండా అన్నగారు మీకు వాగ్దానం చేస్తారు. అదే విధంగా అన్న మన బీడీ కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కోసం కూడా మీరు జనాన్ని ఒక్కసారి మాట్లాడండి. అదే విధంగా మ్యాంగో రైతులు, మన రాయకల్ మండలాన్ని మీద మ్యాంగో రైతులకు పెట్టింది, వాళ్ళ కష్టాలు కూడా వర్ణన కింద ఈ 45 సంవత్సరాల రాజకీయ ఉద్యముడు మ్యాంగో రైతులను నాశనం చేసిండు, మామిడి రైతులను నాశనం చేసిండు, వరి రైతులను నాశనం చేసిండు, పసుపు రైతులను నాశనం చేసిండు, చెరకు రైతులను నాశనం చేసిండు. ఎక్కడ కూడా ఏమీ లేని పరిస్థితి. అబద్ధాలు చెప్పుకుంటూ మళ్ళీ వస్తున్నాడు. నిజంగా ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదు. అరవింద్ అన్న గారు వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతూ, మరి జనంత అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని ఒక్కసారి కోరుకుంటా ఉన్నాను, అరవింద్ అన్నని గెలిపించుకుంటే మళ్ళా మనకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. మరి మీకు సేవ చేసుకునేటటువంటి బలం మాకు దక్కుతుంది, శక్తి మాకు దక్కుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి గట్టిగా ఆశీర్వదిస్తారా? ఒక్కసారి చప్పట్లతోని అక్క చెల్లెళ్ళు, మా అమ్మలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే. ధన్యవాదాలు అక్క. మీడియా మిత్రులు దయచేసి మన వెహికల్ వెనుక ఉన్నారు, కొంచెం రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి సైడ్ ఇవ్వండి. మీడియా మిత్రులు ముందుకు రాగలరు, ప్లీజ్. ప్రెస్ మిత్రులు అందరూ ముందుకు రాగలరు. అలాగే మహిళా మోర్చా భాగ్య గారు వేదిక మీద రాగలరు. మోత్కూర్ సింగ్ గారు ఒక 59 సెకండ్లు మాట్లాడగలరు. జై శ్రీరామ్. అరవింద్ అన్న నా ఎన్నుకున్నాడు, నేను ముంగడున్నా. ఈ 59 సెకండ్లు కాదు, 58 సెకండ్లనే ఓడగొడతా. 6 అడుగుల బుల్లెట్ దిగిందా లేదా? ఇట్లా ఉంటది, ఓకేనా? నా అరవింద్ అన్న
అనుచరులను పెట్టుకొని ఉచిత దందాలు చేయలే, భూదందాలు చేయలే, భూ కబ్జాలు చేయలే. ఇలాంటి అరవిందుని గెలిపించుకోవడం మన ధర్మం. ఓకేనా? మీ మైతాపూర్ అండదండలు తల్లులందరికీ చెప్తున్నా, కమలం మే 13వ తారీఖు రోజు మీ కళ్ళ ముందు, ఈవీఎం ముందు మీ గుండెలో ధైర్యం ఉండాలి. మీ పొటలు, మీ చూపుడు వేలు కమలం పువ్వు గుర్తు మీద ఉండాలి. భారత్ మాతాకి థ్యాంక్ యూ శ్రీ గారు. వర్ధిల్లాలి. ఇప్పుడు మన ఇందూర్ టైగర్, మన ఎంపీ, మన కాబోయే ఎంపీ, ఇంకా కూడా మనకు చాలా పెద్ద పదవులు వచ్చేది ఉంది. రేపొద్దున ఇంతకుముందు చూసిన రైకాల్ మండలం కాకుండా రేపొద్దున మీరు కొత్త రైకాల్ మండలం చూడబోతున్నారు. అదేంటనేది మీకు త్వరలోనే వివరించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వారిని మనం మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఒక్కసారి లాస్ట్ వరకు కూడా తప్పట్లో లాస్ట్ ఉన్న వాళ్ళు కొట్టలేరు. మహిళలు, అక్కలు, అమ్మలు దయచేసి తప్పట్లతో ఒక్కసారి కూడా చెప్పలు కొట్టండి అందరూ.